ఓం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. హరి ఓం. ప్రియ భగవద్బంధువులారా, ఆస్తిక మహాశైలారా, విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింత సారథం విద్ధి మనః ప్రగ్రహమేవచ అనే శ్లోకం ఆధారంగా మన ఆత్మ, మన శరీరము, మన బుద్ధి, మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగుజేయుగాక అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం 15వ అధ్యాయంలో ఉన్నాం. ఈ 15వ అధ్యాయంలో కండముని చరిత్ర గురించి మనం విశేషంగా చెప్పుకుంటున్నాం. ఇంకా వచ్చేటటువంటి ఘట్టాలలో ఈ కండముని ఎవరు, ఆయన తపస్సుకి ఇంద్రుడు ఎందుకు భంగం కలిగించాడు, ఇవన్నీ వస్తాయి. అయితే ఇక్కడ ఈ 15వ అధ్యాయంలో ప్రచేతసులు వారు తపస్సు పూర్తి చేసేసిన తర్వాత బయటకు బయటికి సముద్ర జలాల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ ప్రచేతసులు చూసినటువంటి ప్రకృతి వాతావరణాన్ని చూసి వారందరూ చాలా కోపావేశమై ప్రజాభివృద్ధిని చేయమని మా తండ్రి గారు ఆజ్ఞ వేశారు. ఆ ఆజ్ఞ ప్రకారంగా తపస్సు చేసిన మేము విష్ణువు దగ్గర నుంచి వరం పుచ్చుకొని బయటకు వచ్చేసరికి ప్రజాభివృద్ధిని చేసేటటువంటి ప్రకృతి మాకు ఇక్కడ కనిపించటం లేదు. పెద్ద పెద్ద వృక్షాలతోని, పెద్ద పెద్ద గుబుర్లతోని, సూర్య కిరణాలు కూడా భూమి మీదకి చేరనివ్వకుండా అంత మహావృక్షాలు ఇక్కడ ఉండే అనేటటువంటి కోపావేశంతో వారి కోపంలోంచి వాయువు, అగ్ని వచ్చి చెట్లను పెకలించి వేసేసి ఆ పెకలించిన చెట్లు అగ్నిహోత్రానికి ఆహుతైపోతే ఆ సమయంలో సోముడు అంటే చంద్రుడు వచ్చి మీరు చేసేటటువంటి ప్రక్రియకి భూమికి అలాగే మీకు భూసురులకు పొందు చేకూరుస్తాను అని ఒక అభయం ఇచ్చిన తర్వాత వారు శాంతించిన తర్వాత ఈ ప్రచేతసులందరికీ కూడా మారీష అనేటటువంటి ఒక చక్కనైనటువంటి ఆడపిల్లని నా చంద్రకిరణాలతో సంరక్షించి ఉంచాను. ఆమె మీకు భార్య కాగలదు. ఆమె నుంచి మీ తేజస్సు నా అంశతో కూడుకున్నటువంటి ఒక కుమారుడు కలుగుతాడు. ఆయన పేరు దక్షుడు. ఆ దక్ష ప్రజాపతి అక్కడ నుంచి విశేషమైనటువంటి ప్రజాభివృద్ధిని చేసేటటువంటి శక్తివంతుడవుతాడు అని చెప్పేటటువంటి సందర్భంలో పరాశరుల వారు కథని చిన్న మలుపు తిప్పి ఆ కథాగమనంలోనే కండుడి గురించి కండుడు అనే మహాముని గురించి చెప్పడం ప్రారంభం చేశారు పరాశరులు. కండుడు మహాభయంకరమైనటువంటి తపస్సు చేస్తూ ఉంటుండగా దేవేంద్రుడు కించిత్ భీతి చెంది ఎక్కడ దేవలోకానికి మరొక ప్రమాదం కలుగుతుందో అనేటటువంటి భయంతో బ్రహ్మలోచ అనేటటువంటి అప్సరసని ఆ కండుడు చేసేటటువంటి తపస్సుని భగ్నం చేయడానికి నియోగించాడు దేవేంద్రుడు. ఈ పేరు చూడండి, జాగ్రత్తగా గమనించండి. బ్రహ్మలోచ. సరే, ఇక్కడ దేవతా వేశ్యలు, అప్సరసులు వారందరికీ ఉండేటటువంటి పేర్లు, వారి తాలకు ఉండేటటువంటి లక్షణాలు, ఆ పేరులో ఉండేటటువంటి కొన్ని నియమాలు. ఇక్కడ నిమ్లోచ, ప్రమ్లోచ అని ఇద్దరు. ఇందులో నిమ్లోచ అంటే సర్వసామాన్యంగా అప్సరసలకి కనురెప్ప వారదు. అలాగే వారు ఏ నియమమైనటువంటి ఏ పని కోసమైతే వారిని నియోగించారో దేవేంద్రుడు, ఆ నియోగించినటువంటి పని తప్ప మరొక పక్కకి కను రెప్ప కూడా తిరగదు. అది నిమ్లోచ అనేటటువంటి ఆమె పేరు. ఇకపోతే ప్రమ్లోచ అంటే అర్థం, ఆమె తాలూకా అందాన్ని చూసినటువంటి ఎవరైనా సరే ఆ అందాన్ని కనులతోనే త్రాగుతారు. అందుకు కను రెప్ప కూడా వాల్చకుండా ఆ అందాన్ని చూస్తూ తన్మయత్వం అంతా సొగసగత్తే ఆ ప్రమలోచ. అలాగే ఆ ప్రమలోచ అనేటటువంటి నామంలోని మరొక అర్థం ఏంటయ్యా అంటే ఆమె యందు మనస్సు కలిగినటువంటి ఎవరైనా సరే ఆమెను విడిచిపెట్టడానికి అంగీకరించకుండా ఉండేటటువంటి వారు అంతటి అందగత్తే ఆ ప్రమలోచ అన్నది ఈ పురాణంలో మనకి తెలుస్తున్నది.
అయితే కిందటి ఘట్టంలో మనం చెప్పుకున్నటువంటి శ్లోకం శోభిత సతయా సార్ధం వర్షాణమధికం శతం అతిష్టన్మంద రద్రోణ్యాం విషయాసక్తమానస అనేటటువంటి శ్లోకం దగ్గర కిందటి ఘట్టంలో మనం ఆపుకున్నాం. ఆమె ద్వారా తపస్సు భగ్నమైనటువంటి కండుడు అతడు విషయవాసనల యందు తగులుకొన్న మనస్సు కలవాడై మందర పర్వత గుహలలో 100 సంవత్సరాలకు పైగా ప్రమ్లోచతో కలిసి విహరించాడు అని చెప్పుకున్నాం కిందటి వీడియోలో. అక్కడ నుంచి ఎన్ని సంవత్సరాలు ఈ ప్రమ్లోచతో పాటు కండుడు ఆ విషయవాసనలకి లోనైనటువంటి వాడై ఉండిపోయాడు అన్నది ఇక్కడ పరాశరుడు వారు చెబుతున్నారు. జాగ్రత్తగా అవధారించండి అందరూ కూడా. సాతం ప్రాహ మహాభాగా గంతు మిచ్ఛామ్యహం దివం ప్రసాదాన్ సుముఖో బ్రహ్మ నను అనుజ్ఞాం దాతుమర్హసి. ఆమె ప్రమ్లోచ ఆ ఋషీశ్వరుడి తపస్సు భగ్నం అయిపోయిన తర్వాత ఆయనతో పాటు కొంతకాలం గడిపి ఆవిడ వచ్చినటువంటి పని పూర్తి అయిపోయింది అనేటటువంటి కారణంతో ఆ ఋషీశ్వరుని కండుణ్ణి అడుగుతున్నది, స్వామి నేను స్వర్గలోకానికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, మీరు నాకు అనుజ్ఞ ఇవ్వండి, ఆ అనుజ్ఞ కూడా అనుగ్రహ దృష్టితో ఆజ్ఞను ప్రసాదించవలసింది అని కోరుతున్నాను. ఈ మాట ఇక్కడ ప్రమలోచ ఎందుకు వాడింది? ప్రసాదానముఖో బ్రహ్మ అనుజ్ఞాం అనేటటువంటి దాతుమర్హసి. అనుజ్ఞనివ్వండి. ఎలా అనుజ్ఞ ఇవ్వండి? అనుగ్రహ దృష్టితో, కోపదృష్టితో అన్నది ఇక్కడ. అనుగ్రహ దృష్టితో అంటే ప్రమలోచ కించిత్ భయం కలిగింది. ఎందుకు? ఆ కండుడు తాలూకా తపస్సు మహా ఉజ్వల ప్రజ్వల మహోజ్వలమైనటువంటి తపస్సు చేస్తూ ఉంటుండగా ఆ తపస్సు భగ్నం చేసిన కారణంగా ఆయన ఎక్కడ కోపగించుకుంటాడో, ఆయన ఎక్కడ శపిస్తాడో అనేటటువంటి కించిత్ భయంతో ఆ ప్రమలోచ ఆ కండుడు అనే మహామునికి ప్రార్థిస్తున్నది. అనుగ్రహ దృష్టితో నాకు ఆజ్ఞని ప్రసాదించండి అని కోరగా ఆ మహాముని ఇలా పలుకుతున్నాడు. తయైవ ముక్తః స మునిస్తస్యాం ఆసక్తమానసః దినాని కతిచిత్ భద్రే స్థియత మిథ్యభాషత అని చెబుతున్నారు. ఆమె అలా అనగానే కండమహాముని ఇలా పలుకుతూ ఆమె యందు మనస్సు కొన్నవాడై, ఓ కళ్యాణి, మరికొద్ది రోజులు ఇక్కడే ఉండవలసింది అని అన్నాడు. తర్వాత ఆ ప్రమలోచ ఎంతకాలం ఇలాగా ఒక దగ్గర 600-700 సంవత్సరాల కాలం పాటు ఆ ప్రమలోచ ఆ కండుడి దగ్గరే ఉండిపోయిందని వచ్చేటటువంటి ఘట్టంలో మనకు తెలుస్తుంది. అదంతా కూడా తెలుసుకుందాం. ఏమముక్త్వా తతస్థేన సాగ్రం వర్షం శతం పునః బుభుజే విషయాం స్తన్వి తేన సార్ధం మహాత్మన. ఆ కండుడు చెప్పగానే ప్రమలోచ ఆ మహాత్మునితో కలిసి మరలా 100 100 సంవత్సరాల పాటు విషయ సుఖాలను అనుభవించింది. ఈ 100 సంవత్సరాలు అయిన తర్వాత మరలా అంటుంది ప్రమలోచ, అనుజ్ఞాం దేహి భగవన్ వ్రజామి త్రిదివాలయం ఉక్తస్థేధేతి సముని స్థీయత మిథ్యభాషత. అటు పిమ్మట ఆ ప్రమలోచ ఇలా పలుకుతూ, ఓ భగవానుడా, ఓ మహాభాగా, ఓ కొండ మహాముని, నేను దేవలోకానికి వెళతాను, అనుమతి ప్రసాదించు అని కోరగా కండు మహర్షి మునుపటిలాగనే ఇంకా మరికొన్ని రోజులు ఉండవలసింది అని చెప్పారు. పునర్గతే వర్షశతే సాధికే సా శుభానన యామీత్యాహ దివం బ్రహ్మన్ యస్మిత శోభనం. మరలా ఆ ప్రమలోచ కండు మహాముని వీరిద్దరూ కలిసి మరొక్క 100 సంవత్సరాల కాలం పాటు చక్కగా ఆమె యందు విషయలాలసలకి లోనైనటువంటి విషయ వాసనకి, చూడండి, వాసన లాలస ఇది వేరు, ఆ పదం వేరు. విషయవాసనలు విషయలాలసలు అంటే పూర్తిగా అందులో ఆ వ్యసనానికి బాగా అలవాటు పడ్డవారు అనేటటువంటిది. కానీ ఇక్కడ విషయ వాసనలు అని ఇక్కడ చెబుతున్నారు. ఆ విషయవాసనకి లోనైనటువంటి కండుడు ఆ ప్రమలోచతో మరలా 100 కాలం పాటు అలాగా విహరిస్తూ ఉండగా పునర్గతే వర్షశతే సాధికే సా శుభాసన యామీత్యాహ దివం బ్రహ్మన్ ప్రణయస్మిత శోభనం. 100 గడిచిపోగా ఆ సుందరవదన వలపులు చిందించే చిరునవ్వుతో తన కళలతో తలతలలాడేటటువంటి కళలతో, ఓ బ్రాహ్మణోత్తమ, నేను దివికి వెళతాను అని వచించింది.
ఉక్తస్థయైవం సముని ఉపగుహ్యాయ తే క్షణాం ప్రాహాస్యతాం క్షణం శుభ్రం చిరం కాలం గమిష్యసి అన్నటువంటిది. ఆమె అలా అనగానే ఆమె తాలూకా సొగసు కన్నుల చిన్నదానని ఆలింగనం చేసుకొని ఆ కండు మహాముని చక్కని కనుబొమల దాన, చిరకాలమైన నీ మాటని నేను కొట్టివేయలేకపోతున్నాను, నీ మాటకి నేను ఆజ్ఞ ఇవ్వలేకపోతున్నాను, క్షణకాలం ముందు వెలుదువుగా నడే అని అన్నాడు. తర్వాత తచ్చాపభీతి శుశ్రోణి సహతే నర్షిణా పునః శతద్వయం కించిదూనం వర్షాన మన్వతిష్ఠత. ఇక్కడ ఆ మహాముని అలా చెప్పగానే క్షణకాలం ఉండు అనగానే ఆ బ్రహ్మలోచ ఖండుడు వీరిద్దరూ కూడా మరలా 200 సంవత్సరాల కాలం పాటు ఆ గుహలలోనే చక్కగా విహరిస్తూ ఉండిపోయారు అని చెబుతున్నాడు. గమనాయ మహాభాగ దేవరాజ నికేతనం ప్రోక్త స్థయా తన్వ్యా స్థీయత మిథ్యభాషత. ఈ ప్రకారంగా ఓ మైత్రేయ, ఇక్కడ పరాశరుడు వారు మైత్రేయ మహర్షికి ఉద్దేశించి చెబుతూ, ఓ మైత్రేయ, ఓ మహాభాగ, ఆమె ఇలా దేవేంద్రలోకం వెళ్ళాలని ఆవిడ అన్న ప్రతిసారి కూడా ఈ ఖండుడు అనే మహాముని ఆమెను వారించి ఆమెని విడవకుండా ఉండేటటువంటి జీవనాన్ని సాగిస్తూ వచ్చాడు అని చెబుతున్నారు పరాశరుడు వారు. తంస శాపభయాతు భీత దాక్షిణ్యేన చ దక్షిణ ప్రోక్త ప్రణయ భంగార్తి వేదిని సజశో మునిం అన్నటువంటి ఆ మహాముని శపిస్తాడనేటటువంటి భయంతో సరళ స్వభావం కలిగినటువంటిదై ఆ దక్షిణ నాయక అయినటువంటి ఆ బ్రహ్మలోచ ఆయన యందు ప్రణయభంగము ఎప్పుడూ కలిగించకుండా ఉండాలని, ఆ బాధ ఆవిడకు కూడా ఉండకుండా ఉండాలని అనుకుంటూ ఆయన ఉండు అని చెప్పినప్పుడల్లా ఆ మునీశ్వరునితో విడవకుండా ఉండిపోయింది అని చెబుతూ, తజాజ రమతస్తస్య మహర్షయేస్తదా అహర్నిశం నవమభూత్ ప్రేమ మన్మథ విష్టచేతస. ఈ పదం జ్ఞాపకం ఉంచుకోండి అందరూ కూడా. మన్మధుడి బాణాలకి లోనైనటువంటి మహా అద్భుతమైనటువంటి మునీంద్రుడు కూడా కామభోగలాలసలకి లోనైనటువంటి వాడై విష్టచేతస ఆమె యందు మనస్సు మగ్నమైనటువంటి వాడై ఆమెతోనే జీవనాన్ని సాగించాలి అనేటటువంటి కోరిక గలవాడై ఉన్నాడు. ఆమెతో రేగి పగలు క్రీడిస్తూ ఉంటే ఆ మహర్షి చిత్తంలో మన్మధుడు ఆవేశించి ఉన్న కారణంగా ఆయనకు ప్రేమ నిత్య నూతనమవుతూ ఉండేది. ఎప్పుడూ కూడా నూతనంగా ఉంటూ ఉండేది ఆ బ్రహ్మలోచతో గడిపేటటువంటి ప్రతి ఒక్క క్షణము కూడా ఆ ఖండుడు అనే మహామునికి. ఏకదాతు త్వరాయుక్తో నిశ్చక్రామోట జాన్ముని నిష్క్రామంతం చ కుత్రేతి గమ్యతే ప్రాహసాభుశుభ అన్నటువంటి. ఒకనాడు ఆ మహాముని పర్ణశాల నుండి హడావిడిగా బయలుదేరాడు. అలా వెళ్ళిపోతున్న కొండను చూచి బ్రహ్మలోచ ఎక్కడికి వెళుతున్నావు అని అడిగింది. ఇక్కడ ఖండుడికి చిన్న జ్ఞానం అది. ఇక్కడ నుంచి ఇంతవరకు కూడా ఒక 700 సంవత్సరాల కాలం పాటు కామోపభోగలాలసయందు మనస్సు గొన్నవాడై ఆ ఖండుడు తపస్సు కానీ పూజాది క్రతువులు కానీ పూర్తిగా మరిచిపోయి ఆ బ్రహ్మలోచ యందే పూర్తిగా మనస్సు మగ్నమైనటువంటి వాడై మన్మధుడు తాలూక మన్మధుడు తాలూక బాణాలకి లోనైనటువంటి వాడై మన్మధుడు ఆవేశించినటువంటి మనస్సు గలవాడై ఆ ఖండుడు ఈ బ్రహ్మలోచతో తిరుగుతూ ఉంటుండగా ఒకానొక సందర్భంలో ఏకదాతు త్వరాయుక్తో త్వరగా ఆ ఖండుడు ఒకానొక సందర్భంలో ఒకరోజు చక్కగా ఆ మహాముని హడావిడిగా బయలుదేరి అలా వెళ్ళిపోతుండేటటువంటి ఖండుని చూసి బ్రహ్మలోచ ఎక్కడికి వెళుతున్నారు అని అడిగింది. అడగగానే ఇత్యుక్త సతయా ప్రాహ పరివృత మహాశుభే సంధ్యోపాప్త
సంధ్యోపాస్త్యం కరిష్యామి క్రియాలోప అన్యథా భవేత్ అన్నటువంటి శ్లోకం. ఆమె అలా అడిగిన వెంటనే అతడు, ఓ మనోజ్ఞురాల, ప్రొద్దుగ్రక్కక ముందే సంధ్యావందనం ఆచరిస్తాను, లేకపోతే నిత్య కర్మకు లోపం కలుగుతుంది కదా అన్నాడు. ఇక్కడ జాగ్రత్తగా మనం తెలుసుకోవలసినటువంటి ఒక పెద్ద విషయం ఉన్నది. 700 సంవత్సరాల కాలం పాటు బ్రహ్మలోచతో తిరిగినటువంటి కండుడికి సంధ్యావందనం 700 సంవత్సరాల తర్వాత గుర్తుకొచ్చి ఆమెతో అంటున్నాడు, నిత్య కర్మకి లోపం కలగకుండా ఉండాలి కదా అని. నిత్యకర్మ అంటే ఏమిటా? నిత్యకర్మ ఉదయం సంధ్యావందనం, సాయంకాలం సంధ్యావందనం నిత్యకర్మ. త్రికాల సంధ్యావందనాలు అన్నది మానవుడికి నిత్యకర్మ. ఈ త్రికాల సంధ్యావందనాలు తప్పిపోకుండా జాగ్రత్త పడతామనేటటువంటి ఆలోచన కలిగిన వాడై కండుడు సంధ్యావందనం చేద్దాము, నిత్యకర్మకు లోపం కాకూడదు కదా అని చెప్పాడు. ఇక్కడ ఈ ఘట్టం దగ్గర మనం ఆపుకుందాం. ఎందుకంటే వచ్చేటటువంటి ఎదర ఘట్టం ఈ కండుడు తాలూకా బుద్ధిని ఎలా మార్చింది, ఈ బ్రహ్మలోచ ఎలాగా వెళ్ళింది, బ్రహ్మలోచ తాలూకా దీని నుంచి ఆ మారీష అనేటటువంటి కుమార్తె ఎలా పుట్టింది, ఇవి అన్నీ కూడా వచ్చేటటువంటి ఘట్టం. మహా చక్కనైనటువంటి మలుపులు తిప్పినటువంటి ఘట్టం పరాశరుడు వారు. ఆ మలుపులు తిరిగినటువంటి ఘట్టాన్ని మనం వచ్చేటటువంటి వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు కూడా ఎవరికైతే ఈ వీడియో నచ్చుతుందో వారందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ మాటల్ని కామెంట్ రూపంలో పంపించండి. ముఖ్యంగా ఈ విష్ణు పురాణాన్ని మీరు వినండి, మీరు తరించండి, 10 మంది చేత ఈ పురాణాన్ని వినిపించి ధరింపజేయండి. యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తారని మరీ ఆశిస్తూ హరి ఓం స్వస్తి.